నిన్నే ప్రేమిస్తా ఒక సీఈఓ ప్రేమ కథ. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. స్టోరీ విన్న వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సారీ అండి, ఈరోజు కూడా కొంచెం లేట్ అయింది. ఏదో ఒక పర్సనల్ ఇష్యూ విషయంగా ఇవన్నీ లేట్ అవుతూనే ఉన్నాయి. ఇంకోసారి ఇలా కాకుండా చూసుకుందామని ఎంత ట్రై చేసినా అప్పుడప్పుడు ఇలాంటి ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి. దయచేసి కొంచెం కోఆపరేట్ చేయండి. మెల్లిగా నేను అలవాటు చేసుకుంటాను. ఓకే, ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాం. ఇంతలో విజే ఫోన్ రింగ్ అవడంతో గతం నుంచి బయటపడిన విజే తన స్క్రీన్ మీద మహేష్ నేమ్ చూసి లిఫ్ట్ చేసి వెంటనే, హాయ్ ఏంట్రా, మార్నింగ్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు, ఇప్పుడు తీరిందా నీకు, ఈ టైంకి ఫోన్ చేస్తావా అని సీరియస్గా అడిగాడు విజయ్. అదే నువ్వు న్యూయార్క్ నుంచి వచ్చే ముందు ఆ రాయల్ బ్లూ కంపెనీ వాళ్ళకు అపాయింట్మెంట్ ఇచ్చావుగా, రేపే వాళ్ళు వచ్చేది. దాని డాక్యుమెంట్స్ రెడీ చేయించాను. మొన్నటి వరకు సిస్టరే చూసుకునేది. మల్లిక పిన్ని ఒక 1 మంత్ ఈ చిరాకులన్నీ అయిపోయే వరకు నన్నే చూసుకోమందిరా, అందుకే నీకు ఫోన్ చేయడం నాకు వీలవ్వలేదు అని అన్నాడు మహేష్. అవునా, ఓకే ఓకే, ఐ గాట్ ఇట్ అని బద్ధకంగా అన్నాడు విజయ్. సరే చెప్పరా బావా, ఎందుకు కాల్ చేసావో? నీలో చాలా మార్పు వచ్చింది రోయ్. సదా మా సిస్టర్ సేవలో ఉంటున్నావా ఏంటి? ఈరోజు కూడా నువ్వు ఆఫీస్కి రాలేదు. ఏమైంది అసలు? ఒక్కరోజు కూడా ఆఫీస్కి రాకుండా ఉండవు. హా, ఏంటి మ్యాటరు అని టీచ్ చేస్తూ అన్నాడు మహేష్. దానికి విజయ్ మాట్లాడుతూ, మ్యాటరా ఏముంది ఇక్కడ? ఓకే, నీ సిస్టర్తో మాత్రం భలే ఉందిరా లైఫ్. కానీ అంతా మెస్సీగా ఉంది. అదొక పెద్ద ఇంపార్టెంట్ మ్యాటరు. నీతో అర్జెంటుగా మాట్లాడాలని మార్నింగ్ కాల్ చేశాను. కానీ ఇప్పుడు వీలవ్వదు. కానీ రేపు ఆఫీస్లో కలుద్దాం. మళ్ళీ బయట కలిస్తే లీకేజ్ ప్రాబ్లం ఒకటి అని అన్నాడు. దాంతో ఆ మాటలు విన్న మహేష్ అయోమయంగా, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదురా అని అన్నాడు. నేను స్వప్నికను పెళ్లి చేసుకున్నందుకు అసలు నా వెనక ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి. కానీ ఒక్కొక్క పాయింట్ చూస్తూ అన్నిటినీ ఎంక్వైరీ చేస్తూ విషయం మొత్తం గ్యాదర్ చేస్తూ ఉంటే కొత్త కొత్త విషయాలు తెలిసి నాకు మెంటలెక్కిపోతుంది ఇక్కడ అని చిరాగ్గా అన్నాడు విజయ్. ఇంతలో అతనికి మరో ఫోన్ కాల్ వచ్చిన బీప్ రాగానే అతను చూసుకోగా స్వీట్ హార్ట్ వైఫీ కాలింగ్ అని పడగానే అతని అందమైన పెదవులు ఆటోమేటిక్గా చిరునవ్వుతో విచ్చుకున్నాయి. అరే బావా, నా వైఫీ ఫోన్ చేస్తుందిరా, నీతో తర్వాత మాట్లాడతాను అని టక్కన ఆ ఫోన్ కట్ చేసిన విజయ్ వెంటనే స్వప్నిక ఫోన్ లిఫ్ట్ చేసి, హాయ్ స్వీట్ హార్ట్, ఏంటి మేడం, ఇప్పుడు మీకు గుర్తొచ్చాడా మీ హస్బెండ్ అని సీరియస్గా అడిగాడు. ఆ మాటలకు ముసిముసి నవ్వులు నవ్విన స్వప్నిక, మిమ్మల్ని మర్చిపోవడమా? నీ జ్ఞాపకం ఒక్క రోజులో ఎన్నిసార్లు వస్తుందో నా హార్ట్ బీట్ని నువ్వే అడుగు విజయ్. వస్తున్నాను ఇంటికి. నేను ఇంట్లో అడుగు పెట్టేలోపే మీకు సర్ప్రైజ్ ఇవ్వాలి అని అనిపించి ఫోన్ చేశాను అని అంది. ఆమె అలా ఫోన్లో మాట్లాడుతూ ఉంటే ఆ మాటల్లో ఉన్న సెన్సిటివ్నెస్ అతన్ని ఒక అలలా వచ్చి చుట్టుకున్నట్టు అనిపించింది. నిజంగా స్వప్నిక వాయిస్ ఎంత స్వీట్గా ఉంటుందో ఆమె చూడ్డానికి అంత సెన్సిటివ్గా కనపడుతుంది. ఆమె బిహేవింగ్ కూడా అంతే. తను చాలామందిని చూశాడు. స్వీట్ వాయిస్ ఉన్నవాళ్ళు ఎంత అందంగా ఉంటారో అని అనుకున్నాడు కూడా. చివరకు చాలాసార్లు మోసపోయాడు. చాలామంది దానికి ఆపోజిట్గా కనపడతారు. ఫోన్లో కూడా అంతే సెన్సిటివ్గా మాట్లాడుతుంది. అవసరమైతే రాక్షస్ కూడా అవుతుంది. రావడంతోనే అతనికి అన్ని యాంగిల్ లోపల స్వప్నిక పరిచయం అవుతుంది. వాటిని దృష్టిలో పెట్టుకొని ఆమెను అనాలిసిస్ చేస్తూ తన మీద ఒక అభిప్రాయాన్ని బిల్డప్ చేసుకున్నాడు. అందుకే స్వప్నిక అంటే రాను రాను అంత ప్రాణంగా మారింది. అలా స్వప్నిక గురించి ఆలోచిస్తూ తనని తాను మాయపరిచిపోయాడు విజయ్. విజయ్ నుండి ఎట్లాంటి జవాబు రాకపోవడంతో, హలో మాట్లాడరేంటండి అని మళ్ళీ అడిగింది స్వప్నిక. దాంతో బయటకొచ్చిన విజయ్, ఏంటో ఏదో అనుకుంటే ఏదో అవుతుంది, మొత్తానికి నా లైఫ్ మాత్రం ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీకి ఎక్కువగా అయ్యింది అని మనసులో అనుకున్న విజయ్, ఏంటి నేను నీ హార్ట్ బీట్ని అడగాల? నా ఫోన్ స్క్రీన్ మీద స్వీట్ హార్ట్ అని చూసి అసలే నా హార్ట్ రేటు పెరిగిపోయింది. ఇక నీ హార్ట్ బీట్ వింటే నేనుంటానా అని హస్కీగా అడిగాడు విజయ్. అసలు విజయ్ని చూసిన వాళ్ళెవరు కూడా ఇంత ఇదిగా అతను మాట్లాడతాడని ఎవరూ అనుకోరు. అతని మాటలు విన్న స్వప్నిక చిన్నగా నవ్వి, హే విజయ్, ఇంకా నన్ను ఫ్లాట్ చేయడం ఆపరా? పెళ్ళయి నీ పక్కనే ఉంటున్నానుగా. ఎన్నో ఏళ్ల నుండి విడిపోయిన దూరమైన లవర్లా ఫీల్ అవ్వకు. జస్ట్ ఫ్యూ అవర్స్ ఓన్లీ నేను నీకు దూరంగా ఉన్నాను అని కవ్వింపుగా అంది.
"ఉహుం, ఎంతైనా ఫస్ట్ ప్రపోజ్ చేసింది నేనే కదా! అందుకే బెట్టు చూపిస్తున్నావు" అని అలుకగా అన్నాడు విజయ్. దాంతో అసలు విజయ్ ఇంత రొమాంటిక్‌గా మాట్లాడతాడని కూడా ఊహించని స్వప్నిక ఆ మాటలకు అమ్మో! అని కళ్ళు నోరు తెరిచి, అవును మరి, అంటే కోటి మంది క్యూ కట్టే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మీరు. అలాంటిది నాకు పడిపోతే మరి ఎలాగూ డిమాండ్ ఉంటుంది కదా! నా వాల్యూ పెరగలేదా? హా! చెప్పండి అని అంది స్వప్నిక. ఓహ్! సీఈఓ గారు, మీ వాల్యూ పెరిగిందా? నాతో పెళ్ళవగానే నిన్ను సొంతం చేసుకోవాలన్న వాళ్ళ కౌంట్ పడిపోయిందని విన్నానే. ఒక్క భరత్, భువనేష్ ఇంకా ఈ డైమండ్ కావాలనుకుంటున్నారు మరి అని చిన్నగా అన్నాడు విజయ్. అవును, నీ వైఫ్‌గా నా వాల్యూ పెరిగింది. ఎంత డైమండ్ అయినా ఎవరి దగ్గరికైనా చేరితే వాళ్ళను బట్టి ఆ డైమండ్‌కి వాల్యూ పెరుగుతుంది. అంత డిమాండ్ ఉన్న అదే వాల్యుబుల్ డైమండ్ రోడ్డు మీద పడి కొట్టుకుపోతే దాన్ని ఎవ్వరూ పట్టించుకోరు. అలాగే అది మట్టిలో కలిసిపోతుంది అని అంది స్వప్నిక. అది సరే గాని ముందు లంచ్ చేయాలి. ఆకలవుతుంది. తొందరగా వచ్చేయి, తినాలి మరి అని అన్నాడు విజయ్. అప్పుడు ఆ మాటలు విన్నాక స్వప్నిక ఒక్కసారి ఆశ్చర్యంగా, ఏంటి నువ్వు ఇంకా లంచ్ చేయలేదా అని అడిగింది కంగారుగా. అవును మరి, ఎలా చేస్తాను? నా వైఫ్ బయటకెళ్ళింది. నాకు లంచ్ ఎవరు పెడతారు మరి అని సీరియస్గా అన్నాడు విజయ్. ఇంట్లో ఎవరూ లేరా అని మళ్ళీ అడిగింది స్వప్నిక. దాంతో విజయ్ ఒక్కసారిగా సీరియస్ అవుతూ, ఈ ఇంటికి నువ్వెంత కొత్తో నేను అంతే, ఎవరు ఉన్నా లేకపోయినా నేను అంతే, తొందరగా వస్తే నువ్వు నేను కలిసి భోజనం చేయొచ్చు అని అన్నాడు విజయ్. అయ్యో, ఓకే ఓకే విజయ్, నేను మన మెయిన్ గేట్ దగ్గరే ఉన్నాను, వచ్చేస్తున్నాను అని కంగారుగా అంది స్వప్నిక. అయ్యో, తొందర ఏం లేదు, ఏం పర్వాలేదు, తొందర పడకు, మళ్ళీ తొందరగా వస్తూ యాక్సిడెంట్ చేసుకునేవు, నీ కోసం వెయిటింగ్ ఇక్కడ అని ఫోన్ కట్ చేశాడు విజయ్. అతను ఫోన్ కట్ చేసిన తర్వాత ఒక్కసారి స్వప్నిక, తను ఎంత పిచ్చి పని చేసింది, విజయ్‌ను ఇంట్లో ఒంటరిగా వదిలిపెట్టొచ్చింది, నాకెందుకు ఐడియా పోలేదో ఏంటో, పోనీ నేను సూపర్ మార్కెట్‌కి వెళ్ళకుండా డైరెక్ట్‌గా ఇంటికొచ్చినా బాగుండేది అని బాధపడుతూ రయ్యిమంటూ తన కారును గేట్‌లోంచి లోపలికి తీసుకువెళ్ళి పోర్టికోలో పార్క్ చేసిన స్వప్నిక వెంటనే గబగబా మెట్లెక్కి తన బెడ్రూమ్‌లోకి వెళుతూ ఫోన్‌లో విజయ్ తనతో మాట్లాడిన మాటలు గుర్తొచ్చి తనలో తాను నవ్వుకుంది స్వప్నిక. దగ్గరైన ఇద్దరు కొన్ని రోజులే అయినా దాదాపుగా తను ఒక 5-6 అవర్స్ బయటకు వెళ్ళింది. అంతలోనే ఒకరికొకరు మిస్ అయిన ఫీలింగ్ రావడంతో అది ఇదేనా ప్రేమంటే అని ఆలోచిస్తూ తన బెడ్రూమ్ వైపు అడుగులు వేస్తుంటే అక్కడే అతని ప్రజెన్స్ ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసింది. అదేదో చెప్పరాని స్వీట్ పెయిన్ ఆమె గుండెల్లో రేకెత్తింది. దాంతో ఆమె ఆ స్వీట్ పెయిన్‌ని అనుభవిస్తూ ఆ రూమ్‌లో అడుగుపెట్టేసరికి విజయ్ ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతూ కనిపించాడు. అతని ఇంగ్లీష్ స్లాంగ్ చూస్తుంటే ఆ కాల్ ఇంటర్నేషనల్ అయి ఉంటుందని అర్థం చేసుకున్న స్వప్నిక అతన్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేకపోవడంతో తను వెంటనే ఫ్రెష్ అవ్వడానికి వాష్‌రూమ్‌లోకి వెళ్ళిపోయింది. ఫోన్‌లో మాట్లాడుతున్నా గానీ విజయ్‌కి అప్పుడే ఏదో చెప్పలేని అనుభూతి స్టార్ట్ అయింది. గాలిలో ఎక్కడినుంచో అలల్లా స్వప్నిక తనకి చాలా దగ్గరగా ఉన్న ఫీలింగ్ అనిపించగానే ఒక్కసారి జస్ట్ ఎ మినిట్, ఐ విల్ కాల్ యూ బ్యాక్ అని ఆ ఫోన్ కాల్ కట్ చేసిన విజయ్ స్వప్నిక కోసం వెతకడంతో వాష్‌రూమ్ నుండి వాటర్ సౌండ్ రావడంతో ఆహా! స్వప్నిక వచ్చింది అన్నట్టుగా అతనికి అర్థమైపోయింది. కానీ తనకు కనపడకుండా వెళ్ళిపోయిందని కొంచెం బాధ అనిపించిన విజయ్ కొద్దిగా సీరియస్ అయ్యాడు. ఇక్కడ దానికోసం పడిగాపులు పడుతుంటే కనీసం నన్ను పలకరించకుండా వాష్‌రూమ్‌లోకి దూరింది. రాని దీనికి చెప్తానాగు ఒక లెసన్ అని కోపంగా అనుకున్నాడు విజయ్. అంతే బాల్కనీలోకి వెళ్ళి ఆకాశాన్ని చూస్తూ అలాగే నిలబడ్డాడు. స్వప్నిక ఫ్రెష్ అయ్యి బయటికి రావడంతో విజయ్ కనీసం వెనక్కి తిరిగి తనని పలకరించకపోవడంతో ఏమైంది ఈయనకి? ఇప్పటివరకు రమ్మని గోల చేసిన ఈయన ఇప్పుడు ఉలుకు పలుకు లేకుండా ఉన్నాడేం అని అనుకున్న స్వప్నిక మళ్ళీ ఆలోచిస్తూ కొంపతీసి సీరియస్ అయ్యాడా ఏంటి? అయినా ఈ మధ్య ఇతనిలో సీరియస్‌నెస్ కొంచెం తగ్గిందిగా అని ఆలోచించగా అప్పుడు ఆమెకి ఒక్కసారిగా అర్థమైపోయింది. ఓహ్! నేను రాగానే అతన్ని పలకరించకుండా కనీసం కనిపించకుండా వాష్‌రూమ్‌లోకి దూరింది కదా! అంటే అతన్ని తను ఇగ్నోర్ చేసుంటుందని అనుకున్నాడేమో అని భయంగా అడుగులు వేస్తూ అతని దగ్గరగా వెళ్ళింది.
ఆమె తన దగ్గరికి వస్తున్న సవ్వడి, ఆమె మేని నుండి వస్తున్న కమ్మని అరోమా అతన్ని వెనక్కి తిరిగి ఆమెను గట్టిగా హగ్ చేసుకోమని మనసు పోరు పెడుతుంటే చాలా కష్టంగా బిగబట్టుకుని నిలబడ్డాడు విజయ్. ఇంతలో ఆ మాత్రం లేట్ కూడా తట్టుకోలేని అతన్ని పరుగున వెళ్ళి వెనక నుండి అతన్ని గట్టిగా హగ్ చేసుకుంది స్వప్నిక. ఇంట్లో నిశ్శబ్దం, వెలుతురు, గాలి, మనుషుల మధ్య ఉన్న అనుబంధం మాత్రమే మాట్లాడుతున్నాయి. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో సన్నగా వీస్తున్న గాలి, అలాగే చుట్టుపక్కల పిట్టల కిచకిచలతో పాటు ఇద్దరిని ఏదో మైమరపు కమ్మేసినట్టు ఉంది. అక్కడ ఉన్న ఒకే ఒక మూమెంట్ ప్రేమ మాటల్లో కాకుండా 2 గుండెల శబ్దంలో వినిపించేలా మారింది. విజయ్, ప్లీజ్, ఐఆమ్ వెరీ వెరీ సారీ. నువ్వు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నావు. అది మళ్ళీ ఇంటర్నేషనల్ కాల్. అందుకే నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకని నేను నిన్ను మాట్లాడించకుండా అలాగే వాష్రూమ్లోకి దూరిపోయాను అని తడబడుతూ అంది స్వప్నిక. అంతే అతను సీరియస్గా వెనక్కి తిరిగి, అయితే ఏంటి, నీకంటే నాకు ఆ ఫోన్ కాల్ ఏమి ఎక్కువ కాదు. నువ్వు వచ్చినట్టు తెలిసే ఆ జాకోబ్ గాడి ఫోన్ కట్ చేసి వస్తే తమరు లేరక్కడ అని మళ్ళీ కోపంగా అన్నాడు అతను. అతని మాటలకు ఒక్కసారి షాక్ అయిన స్వప్నిక, ఏంటి ఆ జాకోబ్ గారి ఫోన్ కాల్ కట్ చేశారా? నా కోసం ఆయన ఫోన్ కట్ చేస్తారా? ఫస్ట్ టైం మనకు గ్లోబల్ బిజినెస్ ఆపర్చునిటీ ఇచ్చింది ఆయనే. ఆ మాత్రం నీకు ఐడియా లేదా అని భయంగా గుటకలు మింగుతూ అంది స్వప్నిక. అయితే ఏంటి, ఇప్పుడు నా అవసరం అందరికీ ఉంది. నాకు ఎవరితో పని లేదు. ఒకవేళ అవసరమైతే వాడే మళ్ళీ నాకే ఫోన్ చేస్తాడు అని గట్టిగా అన్నాడు విజయ్. అతను తన కోసం అన్నీ పక్కన పెడితే తను మాత్రం విజయ్ మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా అటు ఇటు తిరుగుతూ ఎవరెవరివో ఏవేవో తలనొప్పులు పెట్టుకుని అతన్ని ఫీల్ అయ్యేలా చేస్తుందని బాధపడిన స్వప్నిక అతని గుండెల్లో మరింత ఒదిగిపోతూ సారీ అంటూ కన్నీళ్లు తెచ్చుకుంది. వెంటనే ఆమె ముఖాన్ని పట్టుకుని విజయ్ తన వైపు తిప్పుకొని కన్నీళ్లు తుడిచి, నువ్వు నన్ను ఇగ్నోర్ చేస్తే నాకు చాలా కోపం స్వప్ని, అది నాకు అసలు నచ్చదు అని అన్నాడు విజయ్. సారీ విజయ్, నువ్వు లంచ్ చేయలేదు కదా, ఒక అరగంటలో వంట ప్రిపేర్ చేస్తాను అని అతని నుండి విడిపోయి కిచెన్ వైపు అడుగులు వేయగానే విజయ్ ఆమె చేయి పట్టుకుని తన వైపు తిప్పుకుని అక్కడే ఉన్న ఉయ్యాల్లో కూర్చోబెట్టాడు. ఆమె తలెత్తి అతన్ని అయోమయంగా చూసింది. స్వప్నిక కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేక అతను మెల్లిగా ఆమె చేతిని తన చేతుల్లో తీసుకుని ఒక్కసారిగా మాట్లాడుతూ, స్వప్ని, రేపటి నుండి రోజంతా పనుల్లోనే ఉంటాను. నిన్ను చూసే ఒక్క సెకను కూడా నాకు దొరకదనుకుంటా. అందుకే ఈరోజు ఒక్క క్షణం కూడా మిస్ చేయకుండా నీతో కూర్చుని సైలెంట్గా ఉన్నా సరిపోతుంది నాకు అని అన్నాడు విజయ్. చిన్నగా నవ్విన స్వప్నిక, వావ్, యారోగెంట్ బాస్కి సైలెంట్ అంటే నచ్చుతుందా ఏంటి అని టీచ్ చేస్తూ అంది. తన గుండెపైన ఆమె చేయి వేసుకున్న విజయ్, నువ్వున్న చోట సైలెంట్గా ఉన్న మాటల కన్నా మన 2 గుండెల చప్పుడే నాకు ఒక పెద్ద మ్యూజిక్లా వినిపిస్తుంది. నన్ను చూసినప్పుడు నీ కళ్ళల్లో మెరిసే ఆ మెరుపే నాకు ఒక టానిక్ లాంటిది అని అన్న విజయ్ మాటలు వినగానే ఆమెకు మాటలు రాలేదు. కానీ కన్నీటిని తుడుస్తున్న అతని చెయ్యిని తన సున్నితంగా పట్టుకుని అతని కళ్ళల్లోకి చూస్తూ తనని తానే మర్చిపోయింది. నిజంగా ఇంత ప్రేమకు తను అర్హురాలినా రేపటి నుండి రోజంతా పనుల్లో ఒక్కసారిగా కుదిపేసింది. ఆమెకు ఆ కాంట్రాక్ట్ మ్యారేజ్ నుండి రవళి, లాస్య, సైలెంట్ గా ఉన్న అన్నోన్ సరిపోతుంది భరత్ అని అన్నాడు. అందరూ కళ్ళ చిన్నగా గిరగిరా తిరగసాగారు. అతను మోకాళ్ళపై సైలెంట్ అంటే ఆమె నడుం చుట్టూ చేసి స్వప్నిక పొట్టలో తలదాచుకున్నాడు. వెంటనే తన గుండెపై వీచే స్పర్శలో భరోసా ఉంది. భవిష్యత్తు మీద నమ్మకం కనిపించింది స్వప్నికకు. హ్యాపీగా ఫీలైన స్వప్నిక వెంటనే, నాకు ఎవరికీ చెప్పలేని కష్టాలు ఎన్నో ఉన్నాయి విజయ్. అవన్నీ నిన్ను తలుచుకుంటే నీవు నా పక్కన ఉన్నావంటే ఆ కష్టాల నుండి ఆదుకునే ఒక సపోర్ట్ దొరికినట్టు అనిపిస్తుంది అని మెల్లిగా అంది స్వప్నిక. విజయ్ ఆమె నడుం చుట్టూ తన పట్టు బిగిస్తూ తన ముఖాన్ని ఆమె పొట్టలోకి ఇంకా గట్టిగా అదుముతూ, నేను నీతో ఉన్నంతకాలం నీ కష్టాలన్నీ నావి. నువ్వు భయపడక్కర్లేదు. నీ మనసు మసకబారితే నేను నీ వెలుగునవుతాను అని మెల్లిగా అన్న విజయ్ తలెత్తి ఆమెని చూస్తాడు. ఆకలి దప్పులు మర్చిన వీళ్ళిద్దరి మధ్య ఆ క్షణం ప్రేమ నిశ్శబ్దంగా నిలబడింది. ఆ నిశ్శబ్దంలో వాళ్ళ ప్రేమ ఓ కొత్త నిర్వచనంగా మారింది.
హాయ్ అండి. ఈరోజు నేను 2, 3 మిస్టేక్స్ చేశాను. అవి మీకు నచ్చవనుకుంటా. ఎందుకంటే ఈరోజు కొంచెం ఎపిసోడ్ చిన్నదైంది. అలాగే కొంచెం లేట్‌గానే ఇస్తున్నాను. ఏమనుకోకండి ప్లీజ్. కాపోతే నేను సర్దుకోవడానికి కొద్దిగా టైం పట్టేలా ఉంది. దయచేసి నాకు కోఆపరేట్ చేయండి. ఓకేనా? మరి విజే మహేష్‌తో ఏం చెబుతాడు? ఇంతకీ స్వప్నికను విజే క్షమిస్తాడా లేదా? సూపర్ మార్కెట్‌కి స్వప్నిక వెళ్ళడం వల్ల ఇంట్లో దీప పరిస్థితి ఏంటి? ఇవన్నీ తెలుసుకోవడానికి తర్వాతి పాటు వినండి. అలాగే నా ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళెవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.